వీటి కొరకు ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మీ నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో లేదా ప్రభు సన్నిధిలో కనిపెడుతూ పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా దేవుని మాటలను జ్ఞాపకం చేయడానికి మీ మధ్యలోనికి రావడం జరిగింది. సహజంగా క్రిస్మస్ అనగానే చాలామందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. కొంచెం తగ్గించినాను. క్రిస్మస్ అనగానే చాలామందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. నేను బాల్య దినములో ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నా దృష్టిలో క్రిస్మస్ అంటే నేను చిన్నప్పుడు నాకేమనిపించేదంటే పిండి వంటలు. వాళ్ళు సహజంగా సంవత్సరం అంతా పిండి వంటలు చేసేవారు కాదు, సంవత్సరం అంతా పిండి వంటలు చేసేవాళ్ళు కాదు. క్రిస్మస్ మాసం రాగానే పిండి వంటలు చేయడం ప్రారంభించి పిండి వంటలు లేకపోతే ఇంటికి సున్నాలు వేయడం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇందాక నేను జ్ఞాపకం చేస్తూ ఒక మాట చెప్పాను. క్రిస్మస్ అనగానే చాలామంది అభిప్రాయం ఏమిటంటే సహజంగా పిండి వంటలు చేసుకోవడం, మంచి కొత్త బట్టలు ఒకటి కుట్టించుకొని వాటిని కట్టుకోవడం, సంవత్సరానికి ఒకసారి ఇంటికి ఒంటికి పంటికి రంగులేయటం. వేటికి వేస్తాం? ఇంటికి రంగు వేస్తాం. చెత్త అంతా సంవత్సరం అంతా పేరగిపోయి ఉండి క్రిస్మస్ రోజు అన్నిటినీ లాగేసి అన్నిటిని శుభ్రం చేసి గోడలకి ఒంటికి బట్టలకి రంగులు వేసుకొని క్రిస్మస్ రోజు పంటికి కొంచెం రంగేసి కదా. రంగేయడం అంటే మాంసం కనపడిని ఎగిరేవి ఈదేవి దూకేవి అన్నిటిని తీసుకొచ్చుకొని చక్కగా వండుకొని భుజించడం. ఇదే చాలామంది దృష్టిలో క్రిస్మస్ అనేది. క్రిస్మస్ అనేది వాస్తవానికి ఇది కాదు. క్రిస్మస్ అనేది క్రీస్తుని ఆరాధించడం. నిజమైన విశ్వాసులకు, నిజమైన ఆత్మీయులకు ప్రతిరోజు క్రిస్మస్సే. ప్రతిరోజు మనం క్రీస్తుని ఆరాధిస్తాం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ప్రభువుని ఆరాధించడం మాత్రం మనకెన్నటికీ ఆగదు, ఆగిపోకూడదు. సో ఈ ప్రత్యేకమైన దినమున ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యములో నుండి ఈ క్రిస్మస్ సందర్భముగా మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని పాఠాలను మీ యందు లేదా మీ ఎదుట ఉంచాలని ఆశపడుచు ఉన్నాను. క్రిస్మస్ సందేశాలు అనేక గ్రంథాల్లో నుంచి విన్నాం. గడిచిన కొద్ది కాలం నుండి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు క్రిస్మస్ను గూర్చి ప్రభు జ్ఞాపకం చేసిన పాఠము ఆది కాండముల నుండి నేను ఒక సత్యాన్ని గమనించాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆది కాండము 1వ అధ్యాయము లేదా 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకొని నా సందేశంలోనికి నేను వెళతాను. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుదాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పెను. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ మాటలను మేము ధ్యానం చేయబోతూ ఉండగా నీ మాటలలో ఉన్నటువంటి విలువైన సత్యములను మాతో మీరు మాట్లాడమని, ఈ ప్రత్యేకమైన శ్రేష్టమైన దినమున మా అందరితో మీరు మాట్లాడమని, నీ వాక్యపు లోతులలో నడుచుటకు మీ కృపనిమ్మని యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. సో క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడం కంటే ముందుగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు యొక్క రాకను గూర్చి ప్రవచించబడింది. ప్రవక్తల ప్రియదేని బిడ్డలారా, అనేక ప్రవచనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రవచించారు. యేసుక్రీస్తు వారి లోకానికి రాకముందు 700 సంవత్సరాలకు పైచిలకు ముందు భక్తుడైన యెషయా గారు ప్రవచించారు. 520 సంవత్సరాల క్రితం క్రీస్తు పుట్టక మునుపు మీకా గారు ఆయన ఎక్కడ పుడతాడో ప్రవచించారు. అనేక గ్రంథకర్తల ద్వారా యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రథమ పుస్తకమైనటువంటి ఆది కాండములో క్రీస్తుని గూర్చి
7 మార్లు వ్రాయబడి ఉంది. లేదా 7 మార్లు క్రీస్తు యొక్క సూచన, లేకపోతే యేసు క్రీస్తు వారు ఎలా రాబోతున్నారో, లేదా యేసు క్రీస్తు వారు ఏమై ఉన్నారో, యేసు క్రీస్తు వారి యొక్క ఆ ప్రతిబింబం, లేదా యేసు క్రీస్తు వారు చేయబోయే ఆ కార్యములను గుర్చిపులారా ఆది కాండములోనే అనేక పర్యాయములు రాయబడ్డాయి. వాటిలో 7 సంగతులు ఉన్నాయి. ఈ ఉదయకాల సమయం 6 సంగతులు మాత్రమే నేను మాట్లాడతాను. ఒక్కటి మాత్రం సాయంత్రానికి నేను దాచిపెట్టాను. సాయంత్రం యవనస్తులు యూత్ క్రిస్మస్ ఉంది కాబట్టి వారితో ఆ చివరి మాటను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ చివరి మాటే చాలాసేపు పడుతుంది, అదే ఒక సందేశము కాబట్టి వీటిని కలుపుటకు సాధ్యపడదు. కాబట్టి దానిని వేరుపరచడం జరిగిందని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, ఆది కాండములో యేసు క్రీస్తు వారిని గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములో నుండి ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. 26వ వచనాన్ని చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను. సో క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటగా యేసు క్రీస్తు వారు ఆది కాండంలో మనకి ఎక్కడ కనపడతారంటే సృష్టిలో మనకు కనపడతాడు. ఇన్ ద క్రియేషన్ వీ కెన్ సీ ద పార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారు సృష్టి ఆరంభము నుంచి ఉన్నవారు అన్న మాటను చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హీ ఈస్ దేర్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. యేసు క్రీస్తు వారు ప్రియమైన ఆది నుండి ఉన్నవాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యేసు క్రీస్తు వారు అనేక సార్లు పరిచయులతో మాట్లాడుతూ నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడని అని చెప్పారు. యేసు క్రీస్తు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న అద్భుతమైన మాట ఏమిటంటే, దేవుడు మన స్వరూపమందు, మనము అనేది సహజంగా మనందరికీ అర్థమయ్యే భాషే, అది ప్లూరల్ కదా. ప్లూరల్ అంటే ఒక్కరు కాదు, అక్కడ ఇంకా ఎవరో ఉన్నారు అని అర్థం. సో ఈ రోజున ఆత్మీయ బిడ్డలుగా మనందరం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏమిటంటే, యేసు క్రీస్తు వారు ప్రియమైన బిడ్డలారా సృష్టి ఆరంభములో ఆయన ఉన్నారు అన్న సంగతిని మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. సహజంగా చాలా మంది చెప్పే మాట ఏమిటంటే, భూమి అనేక సంవత్సరాల క్రితం లేదా భూ ఉపరితలముల మీద ఉన్నటువంటి ప్రియమైన బిడ్డలారా భూ ఉపరితలము మీద ఉన్నటువంటి కొన్ని శిథిలాలు, సహజంగా సృష్టిని గురించి సైన్స్ చెప్పేటప్పుడు వారు చెప్పే మాట ఏమిటంటే, అంతకుముందు కొన్ని నక్షత్రాలు ఫామ్ అయ్యాయి. అవేం చేసామంటే నోవా ఆ టైము కాలంలో లేదా నోవా కంటే ముందు కాలంలో నోవా థియరీ అని చెప్తూ ఉంటారు సహజంగా దాన్ని. అయితే ఆ కాలంలో ఎప్పుడైతే సూపర్ నోవా అనేటువంటి ఆ కాలంలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో, ఈ నక్షత్రాలు ఏదైతే పేలిపోయాయో అవన్నీ శిథిలాలు సపరేట్ అయిపోయాయని, తర్వాత గురుత్వాకర్షణ శక్తి ద్వారా అవన్నీ ఒక దగ్గరకు వచ్చాయని, ఆ ఉన్నటువంటి రాళ్ళు ఏదైతే ఉన్నాయో టెక్టోనియక్ అనేటువంటి ఆ రాళ్ళు ఒకదానితో ఒకటి రాపిడి జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు భూకంపాలు కలుగుతాయని, అనేక శకలాలు భూమికి బయట భాగాన ఉన్నవని, అనేకమైనవి ఒకదానితో ఒకటి ఢీకొట్టుట ద్వారా పర్వతాలు ఏర్పడ్డాయని అనేక రకాలైనటువంటి థియరీలు చెప్తూ ఉంటారు. సహజంగా శాస్త్రవేత్తలు ప్రియమైన బిడ్డలారా దీనికి ఏమని పేరు పెట్టారంటే, కొన్ని ప్లేట్స్ ప్రియమైన బిడ్డలారా భూ ఉపరితలం మీద అటు ఇటు రాపిడి జరుగుతూ ఉన్నాయి. వీటికి ఏమని పేరు పెట్టారంటే టెటానిక్ అనే పేరు పెట్టారు. టెటానిక్ అన్న మాటకు గ్రీకు భాషలో అర్థం ఏమిటంటే ఇట్స్ ఎ కార్పెంటరీ వర్క్. ఏం వర్క్ అది? కార్పెంటరీ వర్క్. భూభాగమును నిర్మించేటప్పుడు శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా
ఆ ప్లేట్స్ ఏదైతే రాపిడి జరిగి భూభాగం ఏర్పడిందని వాళ్ళ థియరీ ప్రకారం వాళ్ళు చెప్తున్నారో, వాళ్ళ థియరీ ప్రకారం మనం వెళ్ళినా, వాళ్ళ థియరీ ప్రకారం మనం పరిశీలన చేసినా మనకు అర్థమవుతుంది ఏమిటంటే, టెటానిక్ అనే పదం పిల్లరా గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడినప్పుడు అది ఎలాగ తర్జుమా అయిందంటే ద కార్పెంటరీ వర్క్ గా తర్జుమా అయింది. ఈజ్ అ కార్పెంటర్. యేసుక్రీస్తు వారు ఏమైనాడు? నజరేతు అనే పట్టణములో ఆయన ఎవరి కుమారుడు? వడ్రంగి వాని కుమారునిగా ఆ విధంగా పిలువబడినట్లుగా యేసుక్రీస్తు వారు చేసిన వృత్తి ఏమిటి? ఏం పని చేశారు? ఈజ్ అ కార్పెంటర్. యేసుక్రీస్తు వారు నిర్మాణకుడై ఉన్నాడు. కార్పెంటర్ ఏం చేస్తాడు? నిర్మాణం చేస్తూ ఉంటారు, చెక్క పని చేస్తూ ఉంటారు. ఈ భూమి ఉపరితలము పిల్లరా ఈ సైన్స్ని పరిశీలన చేసిన యేసుక్రీస్తు వారు సృష్టికర్తగా ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినములలో జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏమిటంటే, ప్రభు యొక్క పోలికలో నీవు నిర్మించబడ్డావు. యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆయన ప్రతిబింబములో నువ్వు సృజించబడ్డావు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ బీయింగ్. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. దేవుడు తన పోలికలో, తన స్వరూపములో, తన కొరకు పిల్లరా నన్ను నిర్మించాడు అన్న సంగతి మర్చిపోకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం? పరిస్థితులను చూసి భయపడిపోతాం, పరిస్థితులను చూసి కృంగిపోతాం. సృష్టికర్త అయిన నా యేసయ్య, నన్ను నిర్మించిన యేసయ్య నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ప్రభువారు అంటాడు ఇర్మియా గ్రంథం 1:3 తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే, లేదా పిండము రూపుదిద్దుకొనక మునిపే నా కన్నులు నిన్ను చూచినవి అని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు సృష్టి ఆరంభంలో, లేదా ఎక్కడ మొట్టమొదటిగా క్రీస్తుని చూస్తామంటే ఈ భూ ఉపరితలము ఆరంభంలో క్రీస్తుని గూర్చి మనము చదువుతాం. ప్రియదేని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆదిలోనే ఉన్నారు అన్న సంగతిని మర్చిపోకూడదు అన్న మాటని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఆదిలో శాస్త్రవేత్తలు చెప్పిన విధంగానే ఈ టిటానిక్ అనేటువంటి ఈ ప్లేట్స్ రాపిడి ద్వారా ఒకలా భూమి ఏర్పడిందంటే దాని గ్రీకు పదం చూసిన దీని నుండి వచ్చింది కార్పెంటర్ అనే వృత్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జరిగించారు. ఈజ్ అ క్రియేటర్. ఆయన సృష్టికర్త అన్న మాటను మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. 27వ వచనాన్ని చూడండి. 27వ వచనం ప్రభు యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఆది కాండము 1:27 వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి ప్రాకు జీవిని ఏలుడని దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మానవుని నిర్మించడం మాత్రమే కాదు కానీ పిల్లరా, దేవుడు సర్వాధికారాన్ని అనుగ్రహించాడు. అక్కడే జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిది ప్రభు వారిని ఆశీర్వదించాడు. ఈ రోజున పిల్లరా అనేక మార్లు ఆశీర్వాదానికి మనం నోచుకోకపోవడానికి ప్రభు కారణం కాదు, దేవుడు తప్పక ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ కెన్ బ్లెస్ యూ అండ్ మీ. మనందరినీ పిల్లరా సమపాళ్ళుగా దీవించే దేవుడు ఆయన, ఆశీర్వదించే దేవుడు ఆయన. ప్రభు చెప్పిన మాటలలో ఒకటైనను వ్యర్థము కాదు. అబ్రహాముతో ప్రభు వారు చెప్పాడు. ఆయన అబ్రహాముతో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నేను నిన్ను ఆశీర్వదించేదను అని చెప్పాడు. ఆశీర్వదించాడా లేదా? అబ్రహామును ఆశీర్వదించాడా? ప్రభుతో ఇంకో మాట చెప్పాడు, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే దేవుడు పిల్లరా అబ్రహాముతో ఉన్నవారిని కూడా దీవించాడు. దేవుడు పిల్లరా మనల్ని ఎలా చేస్తాడో తెలుసా? నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే ఇతరులకు ఆశీర్వాదంగా మారడము నిజమైన ఆశీర్వాదం పిల్లరా. సృష్టి ఆరంభంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. సృష్టిని తయారు చేసినప్పుడు భూమి దాని పునాదులు వేయబడక మునిపే యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు అనే సంగతిని మర్చిపోకూడదు. భూమికి పునాది వేయినప్పుడు, భూమి ఇంకా శూన్యములో ఉన్నప్పుడు పిల్లరా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. శూన్యములో చీకటిగా ఉన్నది పిల్లరా. ఆ చీకటిలో ఆయన
తన వెలుగుని ప్రకాశింపజేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు వారు అంటారు, నేను లోకమునకి వెలుగై ఉన్నాను అని జ్ఞాపకం చేస్తాడు. ఈ రోజున ఆత్మీయ బిడలముగా ఆది కాండములోనే, ఆది ఆరంభంలోనే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈజ్ అ క్రియేటర్. నిన్ను నన్ను నిర్మించిన వ్యక్తి, ఆయన నిర్మాణకుడు పిల్లారా. ఆయన నిర్మించిన లోపంలో తప్పిదాలు ఉండవు. ఆయన నిర్మించిన లోపంలో, నిర్మించిన దానిలో పిల్లారా ఎటువంటి లోటుపాటులు ఉండవు. కొన్నిసార్లు వివిధమైన బలహీనతలు ఉన్నా, వివిధమైన పరిస్థితులు ఉన్నా మనం ప్రభువుని అడగవలసిన పని లేదు. దెర్ ఈజ్ ఎ పర్పస్ బిహైండ్ ఎవ్రీథింగ్. ప్రభు నిర్మించిన నిర్మాణంలో పిల్లారా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు అని మర్చిపోకూడదు. ఒకరోజు యేసుక్రీస్తు వారు శిష్యులు యేసుక్రీస్తు వారు ఎదుగు వచ్చాయా, పలానా వ్యక్తి గురుడివాడిగా పుట్టాడు, ఎవరు చేసిన తప్పిదం లేదా ఎవరు చేసిన పాపం వల్ల ఇతను గురుడివాడిగా పుట్టాడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే, తండ్రి నామం మహింపరచబడుటకే ఇది కలిగింది కానీ వాడు కానీ వాడి పితరులు కానీ ఎవరో చేసిన పాపము కాదు అని ప్రభు వారు జ్ఞాపకం చేశారు. దేవుడు నిర్మాణకుడై ఉన్నాడు అని మర్చిపోకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము, ఒకరికొకరు అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సో 24వ వచన ప్రాముఖ్యంగా నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా మనము. సో దేవుని పోలిక ఏమిటి? యథార్థత ఆయనలో ఉన్నది. పరిశుద్ధుడు ఆయన ప్రియమైన బిడ్డలారా. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆత్మీయ బిడ్డలమైన మనందరము కూడా పరిశుద్ధులముగా ఈ లోకంలో జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధతను కాపాడుకుంటూ మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ దేవుడు నిర్మాణకుడు పిల్లారా, ఆయన నిర్మాణములో ఎటువంటి లోపాలు లేవు అన్న సంగతిని ఎరిగి ఆయన సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆత్మీయ బిడలగా మనందరము గమనించవలసిన మాట ఏమిటంటే, ప్రభు యొక్క స్వరూపంలో ఉన్న మనము నీతిని ధరించుకొని పరిశుద్ధతను ధరించుకొని బ్రతికే కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చూడండి. ఈ మాటను చూసి 2వ విషయంలోనికి మనం వెళదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము దయచేసి 9వ వచనం త్వరగా ప్లీజ్. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఇక్కడ జ్ఞాపకం చేయబడిన మాట ఏమిటంటే, దేనిని గురించి రాయబడిందంటే నాలుకను గురించి వ్రాస్తూ ఉన్నాడు. నాలుక ఎంత ప్రమాదకరమైనదో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాలుక చిన్నదే కానీ కొంపల్ని కూల్చేస్తుంది, కాల్చేస్తుంది. చిన్న అగ్గిపుల్ల ఏ విధంగా అయితే పెద్ద అడవిని తగలబెట్టగలదో నాలుకకు కూడా అంత శక్తి ఉన్నది. నాలుక అందుకనే ఒక భక్తుడు రాస్తూ అంటాడు, ఈ మాట చెప్తాడు, మనం నాలుకతో పలికిన లేదా నోటితో పలికిన మాటట ఆ కార్యము పూర్తయ్యే వరకు మరలా వెనకకి తిరిగి రాదట. అందుకనే ప్రసంగి భక్తుడు రాస్తూ సామెతల గ్రంథంలో లేదా సొలొమోను గారు రాస్తూ అంటాడు, నీ నాలుకలో జీవన మరణాలు ఉన్నాయి. ఏదైతే పలుకుతామో అదే జరుగుతుంది. ఏదైతే పలుకుతామో అదే. మన బిడ్డలు దీవించబడుదురుగా కంటే వారిని ప్రభు దీవిస్తాడు. పదే పదే వారిని శపిస్తూ ఉంటే వారు అక్కడికి రాకుండా పాడైపోతారు పిల్లరా. బిడ్డలను సరిచేయాలి నేను కాదంటలేదు, బిడ్డలను దిద్దుబాటు చేయాలి నేను కాదన్ను. బట్ కానీ దేవుని ఇక్కడ జ్ఞాపకం చేయబడిన ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ఇక్కడ 9వ వచనంలో దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తాం. 2 పనులు చేస్తాం. ఒకటేమో తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తాం, రెండవదిగా దేవుని పోలికలో పుట్టిన మనుషులని శపిస్తాం. ఎవరిని శపించడానికి వీలు లేదు. దేవుడు మనలో నాలుకను ఉంచింది లేదా మనకు మాటలు ఇచ్చింది ఇతరుల్ని శపించడానికో దూషించడానికో కాదు అన్న సంగతిని గమనించవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. నెంబర్ 2, రెండవ సత్యం ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఆది కాండములోనే మనకి ఎక్కడ కనపడతారంటే వంశావళిలో కనపడతారు. వంశావళిలో యేసుక్రీస్తు వారు మనకు కనపడతారు. మనము ఉదాహరణకి మత్తయి సువార్త 1వ అధ్యాయం కావచ్చు, లూకా సువార్త 3వ అధ్యాయం కావచ్చు, యేసుక్రీస్తు వారి యొక్క
వంశావళిని గురించి, యేసుక్రీస్తు వారి లోకంలో ఎలా వచ్చారో, ఏ విధంగా ఆయన జన్మించారో ఆ సంగతులన్నిటిని గురించి, ఆ వంశావళిని గురించి ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ వంశావళిని మనం చూస్తున్నప్పుడు ఆది కాండములో మనం గమనించిన, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించిన, మనకు కనపడుతున్నది ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఆయన వంశావళిలో మనకి ప్రాముఖ్యంగా కనపడతారు అన్న సంగతిని మర్చిపోకూడదని మనం చేస్తున్నాను. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం నుండి చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలి మత్తుతుకు, మత్తుతు లేవికి, లేవి మెల్కికి, మెల్కి అన్నకు, అన్న యోసేపునకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గయికి, నగ్గయి 37వ వచనం చూడండి. 37వ వచనం. లెమెకు మెతుషెలకు, మెతుషెల హానోకుకు, హానోకు ఎరేదుకు, ఎరేదు మహలలేలుకు, మహలలేలు కేనానుకు, కేనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ లైన్ నుంచి వచ్చారు? షేతు వంశం నుండి వచ్చారు. షేతు మనకి ఎక్కడ కనపడతాడు? ఆది కాండం 4వ అధ్యాయం. వాస్తవానికి ప్రియులారా, ఆది కాండమును మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కనపడతారు. ఆది కాండం 1వ అధ్యాయంలో, లేదా ఆది కాండం 11వ అధ్యాయం 24వ వచనంలోను, 26వ వచనంలోను, ఆది కాండం 3వ అధ్యాయము 36వ వచనములోను, అంత మాత్రమే కాదు, ఆది కాండము 5వ అధ్యాయము 6వ వచనములో ఈ లేఖన భాగాలు చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు ఆ వంశావళిలో మనకు కనపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారిని గురించి రాస్తూ చెప్పబడిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానము అని పిలువబడ్డారు. ఈ షేతు ప్రియదేవుని బిడ్డలారా, షేతు వృక్ష వంశావళిలో నుండి మరియా వచ్చింది. యేసుక్రీస్తు వారు ప్రియదేవుని బిడ్డలారా పురుషుని ప్రమేయం లేకుండా, అనగా మరియా పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినదై యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేసినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెబుదాం. సో యేసుక్రీస్తు వారి యొక్క రాక ఎలా జరిగింది, లేదా యేసుక్రీస్తు వారిని ఆది కాండములనే, అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలో మొదటి గ్రంథమైనటువంటి ఆది కాండములోనే యేసుక్రీస్తు వారిని ఎక్కడ చూస్తామంటే, యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి చూస్తే ఆ వంశావళిలో యేసుక్రీస్తు వారు మనకు కనపడతారు. ఇందాక మనం చదువుకున్న మొదటి ఆరంభంలో ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక మాటను గమనిద్దాం. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేయును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు ప్రియదేవుని బిడ్డలారా ఎవరి సంతానం? స్త్రీ సంతానం. ఉదాహరణకి నన్ను ఎవరైనా ఎవరు కొడుకు అని అడిగారు అనుకో, మా మదర్ పేరు చెప్పను. ఎవరి పేరు చెప్తాం? తండ్రి పేరు చెప్తాం. కానీ యేసుక్రీస్తు వారు అయితే, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి మరియా ప్రియులారా యేసుక్రీస్తు వారిని లోకానికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి దయచేసి. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదును. సో దేవుని స్తోత్రం కలుగును గాక. కన్యక గర్భవతి అయి కుమారుని కను, ఆయనకి ఏమని పేరు పెడతారు? ఇమ్మానుయేలు అని పేరు పెడతారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవాళి యొక్క విమోచన కొరకు ప్రియులారా, పాపరహితుడైన ఆయన, పరిశుద్ధుడైన క్రీస్తు ప్రియులారా ఈ లోకంలోనికి రిక్తునిగా వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా పౌలు గారు రాస్తూ అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి దయచేసి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి స్వరూపమును ధరించుకొని తనని తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు చాలండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ పిల్లరా, ఆయన రిక్తునిగా నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించాడు. పాపి తన పాపములను నశించిపోకూడదని, పాపి తన పాపములో మరణించి నిత్య నాశనమునకు వెళ్ళకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిల్లరా నీ కొరకు నా కొరకు ఈ లోకంలో రిక్తునిగా జన్మించాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మన వంశావళి ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తులో నుండే మనం వచ్చిన వారము అన్న సంగతిని మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. విశ్వాసమును బట్టి మనం ఎవరు? అబ్రహాము సంతానము. శారీరకంగా కాకపోవచ్చు, విశ్వాసమును బట్టి మనం ఏమై ఉన్నాం? అబ్రహామునకు సంతానమై ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, షేతు వంశావళిలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది పిల్లరా. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు ప్రియమైన బిడ్డలారా ఆయన నీ నా జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఆయన వచ్చాడు. స్త్రీ సంతానముగా ఆయన పిలువబడ్డాడు. ఆయన పాపరహితుడు అని దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాటని మరి ఒకసారి చదివి మరి ఒక సంగతికి మనం వెళదాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగును. నీ సంతానమని ఎవరిని కూర్చున్నారు ప్రభువారు? సాతానుతో, సర్పముతో మాట్లాడుతూ యోహాను గారు ప్రకటన చేస్తున్నప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఏమని వాక్యం చెప్పాడు? సర్ప సంతానమా అన్నాడు. ఎవరి సంతానం? సర్ప సంతానమా. అపవాది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని ఎత్తైన శిఖరమునకు తీసుకువెళ్ళి నాకు మొక్కితే ఈ లోకమంతా నీకు ఇస్తానని చెప్పింది. వాడి సొత్తు అదేమన్నా? అవునా? ఎవడిచ్చాడు? ఆడికి ఆడే తీసుకుంటాడు. ఎవడి నక్కర్లే. అపవాది పిల్లారా, గడిచిన వారం కూడా మనం ధ్యానం చేస్తాం. రక్షించబడిన వారిని సైతం మోసపుచ్చుటకు వెలుగు దూత వేషం వేసుకొని రక్షించబడిన వారిని సైతం పాడు చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకంటే ఎవరైతే పిల్లారా అపవాది సర్పమై ఉండి అవ్వను శోధించి ఏదైతే చేయకూడదో ఆ కార్యము చేయడానికి పురుకొల్పి ప్రేరేపించి ఆ మానవాళి పతనమునకు ఆరంభమైందో ఆ స్త్రీ ఆ సర్ప సంతానమునకును స్త్రీ సంతానమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి వైర్యము కలుగుతుంది అని ప్రధానంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ లోకంలో మానవ జాతికి అనగా దేవుని బిడ్డలకి ఎప్పుడు ఒక పోరాటం ఉంటుంది. పౌలు గారు అంటాడు, ఆత్మకును శరీరమునకును ఎల్లవేళలా ఏం కలుగుతుంది? పోరాటం కలుగుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఇదిగో ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని ప్రభు వారికి జ్ఞాపకం చేస్తూ ఆత్మకును శరీరమునకును ఎప్పుడు వైరం కలుగుతుంది. లోకములో ఉన్నవారికి ప్రభువులో ఉన్నవారికి ఎప్పుడు వైరము కలుగుతూనే ఉంటుంది, పోరాటము కలుగుతూనే ఉంటుంది అన్న సంగతిని మర్చిపోకూడదని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు తన సిలువ యొక్క మరణము ద్వారా, ఆయన గాయపరచబడటం ద్వారా, ఆయన రక్తమును చిందించడం ద్వారా మానవాళి యొక్క పాప శాపములను యేసుక్రీస్తు వారు విమోచించారు అన్న సంగతిని మర్చిపోకూడదు. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని జ్ఞాపకం చేయడం మాత్రమే కాదు. మత్తయి సువార్త 1:20 వచనాన్ని చూడండి దయచేసి. 1వ అధ్యాయము 20వ వచనం ప్లీజ్. అతడి ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రజల యొక్క పాపముల నుండి పిల్లరా ప్రభు వారు రక్షించడానికి లోకానికి వచ్చారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు మనకి ఎక్కడ కనపడతారు? సృష్టి ఆరంభములోనే, నిర్మాణములో కనపడతారు. నిర్మాణంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర ఉంది. ఆయన నిన్ను నన్ను నిర్మించాడు. ఆయన స్వహస్తాలతో నిన్ను నన్ను నిర్మించాడు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపములో పిల్లరా నిన్ను నన్ను ఆయన కలుగు చేశారు అన్న సంగతిని మర్చిపోకూడదు. రెండవది, యేసుక్రీస్తు వారు ఎక్కడ కనపడతా ఉన్నారు? వంశావళిలో కనపడతా ఉన్నారు. వంశావళిని పరిశీలన చేస్తే, జీనియాలజీని జ్ఞాపకం చేసుకుంటే ఆ జీనియాలజీ లోపలరా యేసుక్రీస్తు వారు మనకు కనపడుతున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. నెంబర్ 3, మూడవది పిల్లరా యేసుక్రీస్తు వారు ఆది కాండములో ఎక్కడ కనపడతా ఉన్నాడు? రిజంబులెన్స్. ఎక్కడ యేసుక్రీస్తు వారు మాదిరిగా
ఆది కాండంలో మనకు కనపడుతున్నారంటే ఆది కాండం 22వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనకు ఇస్సాకు కనపడతాడు. ఎవరు కనపడతారు? ఇస్సాకు కనపడతారు. ఇస్సాకు పిల్లరా, ఇస్సాకులో యేసుక్రీస్తు వారు మనకు కనపడతారు అన్న సంగతిని మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. ఆది కాండము 22వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదనని చెప్పి. చాలండి. క్రీస్తునందు పిల్లారా, ఇక్కడ మనకి ఇస్సాకు కనబడతా ఉన్నాడు. దేవుడు పిల్లరా మాట్లాడుతూ అబ్రహామును పిలిచాడు ఒక రోజున. ఏమిటి ప్రభు అన్నాడు అబ్రహాము. అబ్రహామా, ఏమి లేదు, కానీ నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొని నాకు బలిగా అర్పించమన్నాడు. ఎక్కడ అర్పించమని అడిగాడు? మోరియా దేశములో, ఆ మోరియా పర్వతం మీద, పర్వతములలో ఒక పర్వతం మీద, దానిని మోరియా మౌంట్ ఆఫ్ మోరే అని పిలుస్తూ ఉంటాం. ఈ పర్వతం మీద బలి అర్పించమని, తన కుమారుని బలి అర్పించమని తండ్రి అయిన దేవుడు ఎవరితో చెప్పారు? అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాము తన కుమారుని తీసుకున్నాడు. కుమారుడు వాస్తవానికి యవన ప్రాయములో ఉన్నాడు పిల్లరా. యవన ప్రాయములో ఉన్న తన ఒక్కగాను ఒక కుమారుని ఆ పనివాళ్ళని తీసుకొని గాడిదకు గంతలు కట్టి ఆ పనివాడిని తీసుకొని వెళుతూ ఉన్నాడు. మార్గ మధ్యలోనికి వెళ్ళి నాకు ఇస్సాకు అడిగాడు, నాయనా దహన బలికి కట్టెలు నిప్పు ఉన్నాయి, దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. అబ్రహాము చెప్పిన మాట అద్భుతమైన మాట, యెహోవాయే చూచుకొనును. ఏం చెప్పాడు? యెహోవాయే, చెప్పాలి బిగ్గరగా, యెహోవాయే చూచుకొనును. వి డోంట్ హ్యావ్ టు వరీ. దేవుడు కొన్నిసార్లు ఏదైనా పనిని చెప్పినప్పుడు, దేవుడు ఏదైనా కార్యము చేయమని అడిగినప్పుడు ఆ పనిని చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క పనిని చేయడానికి మనం పూనుకున్నప్పుడు పిల్లారా, దేవుడు ఏ పనినైతే మనకు అప్పగించాడో, ఏ పని చేయమని మనల్ని పురుకొల్పాడో ఆ పనిని పిల్లారా ప్రభువారు తప్పక చేస్తాడు, లేదా ప్రభువారు తప్పక ఆ కార్యమును జరిగిస్తాడు. ఆయన పనిని ఆరంభించిన వాడు ఆయనే ముగిస్తాడు అన్న సంగతిని మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఆయనే చూసుకుంటాడు. అబ్రహాము చెప్పాడు తన కుమారుడితో. ఏమని చెప్పాడో చూడండి దయచేసి. అబ్రహాము యొక్క కుమారుడు అడుగుతూ ఉన్నాడు పిల్లరా, నాయనా సమస్తం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి దహన బలి కొరకు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో తండ్రి అని పిలిచాను. అందుకతడు నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దహన బలికి గొర్రెపిల్లను దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి ఎత్తగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతని నేమి చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనదీయలేదు గనుక దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు సో క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, అబ్రహామునికి ఒక్కగానొక్క కుమారుడు, తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మనకి అప్పగించాడు. మన పాపముల కొరకు కలువరి శిలువలో మరణించడానికి. ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పనివ్వండి. మీరు ఇంతవరకు ఎక్కడైనా విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే, ఏ పర్వతం మీద పిల్లరా, ఏ పర్వతం మీద ఆనాడు అబ్రహాము ఇస్సాకును తీసుకొని
బలి అర్పించడానికి వెళ్ళాడో అదే పర్వతం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. ఆ పర్వతం నేడు గొల్గొతా కొండగా పిలువబడతా ఉంది. ఆది కాండములోనే క్రీస్తుని గురించి మనం చూస్తాం. ఆది కాండములోనే యేసుక్రీస్తు వారి యొక్క రిజంబ్లెన్సెస్ మనం ఆది కాండములోనే ఆదిలోనే గమనించగలుగుతాం. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క రాక ఇట్స్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్, ఇట్స్ ఏ ప్రీ ప్లాన్, అనగా ప్రణాళికాబద్ధమైనది. యేసుక్రీస్తు వారి యొక్క రాక ప్రవచనాత్మకమైనది, అంత మాత్రమే కాదు, అది ప్రణాళికాబద్ధమైనది. యేసుక్రీస్తు వారి లోకానికి రావడం కంటే ముందుగానే ఆదికాండం 22వ అధ్యాయాన్ని గమనిస్తున్నప్పుడు ఇస్సాకును మనము చూస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు ఏ విధంగా ఆ పర్వత శిఖరం మీదకి తీసుకొని పోయిన తర్వాత ఆ కట్టెలు పేర్చి అబ్రహామును అక్కడ పరుండబెట్టి తన కత్తి ఎత్తాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. వరకు అందరూ ఆలోచన చేద్దాం. ఓ పర్వతం ఉంది, పర్వతం మీద ఎవరెవరున్నారు? చిన్న అబ్రహాము, ఇంకెవరైనా పనివాళ్ళు వచ్చారు పైదాకా? అందరి కిందే ఉన్నారు. గాడిద కూడా చూడడానికి లేదు. అబ్రహాము చేసే పని ఎవరు చూడడానికి వీల్లేదు. నేను నా దేవునికి మధ్య ఉండాల. మనమైతే ముందు రోజు 4 రోజులు అడ్వర్టైజ్మెంట్ పేపర్ ప్రకటన అయిపోయినాక మళ్ళీ 4 రోజులు పేపర్ ప్రకటన వేస్తాం మనం చేసేది. అబ్రహాము చేసేది ఎవరికి తెలియకూడదు, రహస్యంగా చేయాలి ఈ పని. వెళ్ళాడు. వెళ్ళిన పరలోకం నుండి స్వరం వినపడతా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియమైన బిడ్డలారా, ఆ కలువరిసెలో మాను మీద వేలాడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రి చేతికి తన చేతిని అప్పగించాడు. ఈవెన్ యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చే అవగాహన ద్వారా బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరలోకము తెరవబడి ఒక స్వరం వినడం, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి రావడం లేఖన భాగంలో మనం చూస్తాం. ఈమె యోహాను సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో భక్తుడైన యోహాను గారు రాస్తూ ఈ మాట చెప్తాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ మాట చెప్పి 4వ సంగతిలో నేను వెళ్తాను. సహజంగా ఆ దినములలో గొర్రె పిల్ల చిన్న పిల్లలను అనగా చిన్న మేకలను, చిన్న వాటిని బలిగా చిన్న గొర్రెలను బలి ఇవ్వడానికి వీల్లేదు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆచారం ఏమిటంటే అది సంవత్సరము దాటినదై ఉండాలి, దానికి కొమ్ములు ఉండాలి. అర్పించే గొర్రెకి అర్పించేటువంటి ఆ గొర్రెకి కొమ్ములు ఉండాలి అన్నది ఆనవాయితీగా ఉండేది. గమనించవలసిన సత్యం ఏమిటంటే ఆ లేఖన భాగాన్ని పరిశీలన చేసిన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి ఒక అద్భుతమైన మాట, ఎంత రిజంబ్లెన్సెస్ లేఖన భాగం ప్రకారం ఒకదానితో ఒకటి ఎంత ముడిపడి ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేయవలసి మనం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనాన్ని చదువుదాం. పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. 6వ వచనం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లు నేను గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకి ఏమున్నాయి? 7 కొమ్ములను. సో ఈ గొర్రె పిల్ల ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు వారికి. సో 7 కొమ్ములు సహజంగా 7 అధికారాలకి సాదృశ్యం. కొమ్ము సహజంగా అధికారానికి సాదృశ్యం అయి ఉన్నదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. అక్కడ రాస్తూ ఉన్నాడు, గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను, ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇస్సాకు యొక్క విధేయతను ఒకసారి ఆలోచన చేయండి. ఇస్సాకుకి చాలామంది చాలా అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. కొంతమంది అభిప్రాయం ఏమిటంటే ఇస్సాకు మంచి యవ్వన ప్రాయంలో ఉన్నాడు అని చెప్తారు. కొంతమంది చెప్పుచున్న మాట ఏమిటంటే యూదుల ఆచారం ప్రకారంగా 30 సంవత్సరాల వరకు ఆడు చిన్నపిల్లోడే. 30 సంవత్సరాల తర్వాత వాళ్ళకి లైసెన్స్ వస్తుంది. ఇప్పుడు 30 సంవత్సరాలు వస్తే ముసలాళ్ళలా కన్సిడర్ చేస్తున్నారు కదా. 30 సంవత్సరాలు అంటే అప్పుడే వాళ్ళు
అప్పుడే వాళ్ళు బయట విషయాలు తెలుస్తాయి. 30 సంవత్సరాల తర్వాత వారు ఏదైనా పని చేయడానికి, స్వతహాగా బతకడానికి చేస్తూ ఉంటారు. అమెరికా దేశంలో అయితే వాడికి 10 సంవత్సరాలు వచ్చినాయంటే వాడి పని వాడే చేసుకోవాలి. నేను ఒక బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కొద్ది రోజులు. మాట్లాడుతూ మాటల్లో నేను చాలామందికి డబ్బులు ఇచ్చాను బ్రదర్, డబ్బులు రావాలి నాకు, వాటి కొరకు ప్రార్థన చేయండి అని అడిగాడు. తప్పకుండా సార్ ఎవరెవరికి ఇచ్చావు, ఎంత ఇచ్చావు అని అడిగాను. ఏమి లేదు నా కొడుక్కి ఇచ్చానన్నాడు. ఎంత ఇచ్చావు నీ కొడుకు అని అడిగాను. ఎంత ఇచ్చావంటే $25,000 ఇచ్చానన్నాడు. ఎందుకు అంత తప్పు, ఎందుకు అవసరం వచ్చింది నీ కొడుకు అని అడిగాను. ఏమి లేదు 10th క్లాస్ వరకు చదివించే బాధ్యత నాది, +1 నుండి మిగిలిన కాలేజ్ ఫీజు అంతా ఏదైతే పెట్టానో ఆ డబ్బులు నాకు ఇవ్వాలా. మన వాళ్ళని అడిగితే ఇస్తారు, మన పిల్లల్ని అడిగితే వాడు నువ్వు ₹1,00,000 ఫీజు కట్టి నారాయణలో వేసినా 1, 2, 3 చెప్పే ర్యాంకుల్లో మనం ఎక్కడ ఉండవు. ఉంటాయా సతీష్, ఉంటాయా? సరే పిల్లలు గమనించవలసిన మాట ఏమిటి, నేను ఆశ్చర్యపోయా. అదేమిటండి నీ కొడుకు పెట్టిన డబ్బులు నువ్వు అడుగుతావా అంటే వాడి పని వాడు చేసుకోవాలా, వాడికి కష్టము తెలియాలా. నేను సంపాదించి ఇప్పుడు నేను డబ్బులు పెడతాను అనుకో, దాని విలువ వాడికి తెలియదు. చదువు మీద వాడికి సీరియస్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఐమ్ సారీ, నేను బాగా చదివితే బాగా నా జీవితం ఉంటుంది, నేను బాగా చదివితే నా పరిస్థితులు బాగుంటాయో వాడికి అర్థం కావాలి. అందుకనే 10th క్లాస్ దాటిన వెంటనే ఏదో ఒక పని చేస్తారు. 2 గంటలైన బేకరీలో పనిచేసి వస్తాడు, గంటకు $15 ఇస్తారు, 15 నుండి $20 ఇస్తారు. ఆ గంట సేపు 2 గంటల పని చేసుకొని వాటిని తీసుకొచ్చుకొని ఫీజు కట్టుకోవడానికి ప్రయాసపడతారు. వాళ్ళ పేరెంట్స్ని ఏదైనా ఫీజు బ్యాలెన్స్ ఉండి అడగడానికి కూడా చాలా తలములకలు అయిపోయి అల్లాడిపోతారు. ప్రతిదిన బిడ్డలారా అల్లాడిపోతారు. సో సైజింగ్ ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే యూదుల ఆచారం ప్రకారంగా 25 నుండి 30 సంవత్సరాలు వచ్చే వరకు వారు ఏం చేయడానికి వీల్లేదు. ఇస్సాకు యవ్వన ప్రాయంలో ఉన్నాడు, మంచి యవ్వన ప్రాయంలో ఉన్నాడు. కానీ తండ్రి మాటకి లోపడ్డాడు. ప్రతి సంగమా దేవుని మాటకు నువ్వు ఎప్పుడైతే లోపడతావో, దేవుని యొక్క మాటను ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా ఆలకిస్తావో, ప్రభువారు తప్పక నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. ద్వితీయోపదేశకాండము నీకు సాధ్యమైతే ప్రతిరోజు ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని చదువు. ఎప్పుడైనా సమయం దొరికితే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయాన్ని చదవవలసిందిగా మనం చేస్తున్నాను. 28వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు హెచ్చించబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆయన మాట ఎట్లా వినాలా? శ్రద్ధగా వినాలా, సగం వినాలా? శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. 2వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, అందరం కలిసి చదువుదాం. మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ, చదవగలిగిన వారందరూ నాతో కలిసి చదువుతారా ప్లీజ్? నీవు పట్టణములో దీవించబడదువు. అందరం కలిసి చదువుదాం. 3వ వచనం. రెడీ? 1, 2, 3. నీవు పట్టణములో దీవించబడదువు, ఫలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందయు, నీ తెద్దులను, నీ గొర్రె మేకల మందలు దీవించబడను. నీ లోపల వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదువు. 7వ వచనం. నీ మీద పడు నీ శత్రువులు వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలలో నీ ఎదుటి నుండి పారిపోదురు. నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని అనుసరించి ఆయన మార్గములో నడుచుకుని నీడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయనకు తమకు ప్రతిష్టమగు జనముగా నిన్ను స్థాపించును. ఆ తర్వాత రాస్తా ఉన్నాడు, వినకపోతే ఏమైద్దు? అర్థమైందా నా మాటలో? ముందంతా వింటే ఏమైద్దో చెప్పాడు,
తర్వాత మాటల్లో జ్ఞాపకం చేస్తూ నువ్వు వినకపోతే ఏం జరుగుతుందో, దేవుని యొక్క మాటలు వినకపోవటం వల్ల కలిగే నష్టం ఏముందో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి. ప్రియరా, అబ్రహాము యొక్క ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు ప్రియరా తన తండ్రి మాటకి లోబడి విధేయత చూపించాడు. ఆ రోజు మోరియా పర్వతం మీద బలి ఇవ్వడానికి ఇస్సాకు అక్కడికి వెళ్ళినట్లుగా యేసుక్రీస్తు వారు అదే పర్వతం, అదే సేమ్ ప్రాంతంలో అదే పర్వతం మీద ఆ గొల్గొతా కొండగా ఈరోజు పిలువబడతా ఉంది. దాని మీద యేసుక్రీస్తు వారు మనందరి కొరకు, మన పాపముల కొరకు బలిగా అర్పించబడ్డారు. నెంబర్ 4, 4వ సత్యం. ఆది కాండంలోనే యేసుక్రీస్తు వారిని ఎక్కడ చూడగలుగుతాం అంటే మెల్కీసెదెకు అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. ఎప్పుడైనా విన్నారా మెల్కీసెదెకుని గురించి? మెల్కీసెదెకు అనే వ్యక్తి అసలు ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన పుట్టుక ఏమిటో, ఆయన పూర్వోత్తరం ఏమిటో, జీనియాలజీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు. అర్థమైందన్నమాట? ఎవరికి అర్థం కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆ మాటలో సైలెంట్గా ఉంది. బైబిల్ గ్రంథం సైలెంట్గా ఉంటే మనం కూడా సైలెంట్గా ఉంటే చాలా మంచిది. అయితే ఈ మెల్కీసెదెకు అనే వ్యక్తి షాలేము అనే పట్టణానికి రాజు. దేనికి రాజు? షాలేము అనే పట్టణానికి. షాలేము అనగా అర్థం ఏమిటి? షాలోం అంటాం కదా, మీకు సమాధానము కలుగునుగాక. ఈ షాలేము పట్టణానికి ఆయన రాజుగా ఉన్నాడు. అబ్రహాముకి ఒక కష్టం వచ్చింది. ఏమొచ్చింది చెప్పాలా? అబ్రహాంకి ఏమొచ్చింది? ఒక కష్టం వచ్చింది. ఏం కష్టం వచ్చిందంటే తనతో పాటు తన యొక్క సహోదరుని యొక్క కుమారుడు తనతో లోతు ఉండేవాడు. ఒక రాజుగారు వచ్చి ఆ పట్టణాన్ని ముట్టడి వేసి ఈ యొక్క లోతుని, తన కుటుంబాన్ని చెరపట్టుకొని తీసుకొని పోయినప్పుడు ఆది కాండం 14వ అధ్యాయం చూడండి. ఆది కాండము 14వ అధ్యాయము లేఖన భాగాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూద్దాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని నీ శత్రువులను నీ చేతికి అప్పగించి. ఇక్కడ ఒక మాటలో చెప్పేస్తాను మీకు, మీరు చదవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఒక మాటలో చెప్పేస్తాను. జరిగినటువంటి ఘట్టం ఏమిటంటే ఇందాక నేను చెప్తూ ఉన్నాను కదా, ఈ యొక్క లోతు బంధించబడి చెరపట్టుకొని తీసుకుపోబడిన తర్వాత ఈ అబ్రహాము వెళ్ళి వారితో పోరాడి లోతుని విడిపించి వెనక్కి తీసుకొని వస్తా ఉన్నాడు. వెనక్కి తీసుకొని వస్తూ ఒక పట్టణంలోకి వెళ్ళాడు. ఆ పట్టణం పేరు షాలోము. ఈ పట్టణంలో ఒక రాజున్నాడు. ఆ రాజుగారి పేరు మెల్కీసెదెకు. ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ రాజుకి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుకి దగ్గర పోలికలు ఉన్నాయి. కారణం ఏమిటంటే ఈ షాలోము అనేటువంటి పట్టణానికి రాజుగా ఉన్నటువంటి ఈ మెల్కీసెదెకు రాజుగా ఉన్నాడు. రెండవది ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు చెప్పాలా? ఈ షాలోము రాజుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈయన ఎట్లా ఉన్నాడు? ప్రధాన యాజకుడుగా. దేవుని యొక్క వాక్యం చెప్తాం చూడండి 18వ వచనం. మరియు షాలోము రాజైన మెల్కీసెదెకు రొట్టెలను అప్పుడు ఎప్పుడైతే అబ్రహాము తన పనివారితో కూడా ఈ షాలోము రాజు గారి దగ్గరకు వచ్చాడో, వచ్చిన వెంటనే ఈ షాలోము రాజు గారు మర్యాద చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మరియు షాలోము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెలను ద్రాక్షరసము తీసుకొని అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. ఎవరు చెప్పాలా? ఎవరు? మెల్కీసెదెకు. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు చెప్పండి ఇప్పుడు? రాజులకు. చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తు వారు ఎవరు? రాజులకి రాజే. యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడా కాదా? అవునా కాదా? ఒకసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి దయచేసి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఇంకా 2 సత్యాలు ఉన్నాయి, నేను త్వరగా జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై. యేసుక్రీస్తు వారు ఎంతకాలం యాజకుడు? నిరంతరము యాజకుడై ఉన్నాడు. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెబుదాం. యాజకుడు ఏం చేసేవాడు? అండి మన యొక్క అర్పణలు ఏం చేస్తాడు? చెప్పాలి. మీరు చెప్తేనే ముందుకు పోయేది, లేకపోతే పోయేదేమి లేదు. అయ్యగారు, పాల్ గారు చెప్పండి. బలి అర్పిస్తాడు. ఎవరు బలి? యాజకుడు. పిల్లరా, ప్రజల పక్షముగా దేవుని యొద్దకు వెళ్ళే వ్యక్తి. ప్రజలందరూ పాపం చేశారు,
వారి పాపము నిమిత్తం వారు అర్పించినటువంటి బలి అర్పించినటువంటి రక్తమును తీసుకొని యాజకుడు ప్రియులారా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి యాజక ధర్మాన్ని జరిగిస్తాడు. ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళతాడో, దేవుడి కనుక అర్పణను అంగీకరిస్తే యాజకుడు క్షేమంగా బయటకు వస్తాడు, లేకపోతే యాజకుడు లోపలే మరణిస్తాడు. యాజకుడు మరణించాడంటే అర్థం ఏమిటంటే ప్రజలు హృదయపూర్వకమైన అర్పణ అర్పించలేదని అర్థం. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, యాజకునికి ప్రవక్తకి ఇద్దరికి వ్యత్యాసం ఉంది. యాజకుడు అంటే యారమారు కట్ నుంచి తెయ్యాల అంటే ప్రజల పక్షముగా దేవుని యొద్దకు వెళ్ళేవాడు. ప్రవక్త అంటే దేవుని యొద్ద నుండి సందేశాన్ని ఎవరికి తీసుకొస్తాడు? ప్రజలకు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? ఆయన రాజులకి రాజు అయి ఉన్నారు. యెషయా గ్రంథం 6వ వచనంలో ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ కదా. ఆయన రాజులకి రాజు, సమాధానానికి అధిపతి. ఆయన సమాధానానికి అధిపతి. సో ఇప్పుడు గమనించవలసిన మాట ఏమిటంటే పిల్లరా, గమనించవలసిన సత్యం ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఈ మెల్కీసెదెకు ఇద్దరు ఒకే పోలికలో ఉన్నారు. అనగా యేసుక్రీస్తు వారికి ఈ మెల్కీసెదెకు గుర్తుగా ఉన్నాడు అన్న సంగతిని మరిచిపోకూడదని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. నేను త్వరగా చూపించి నేను ముగిస్తాను. అప్పుడు ఈ షాలోము రాజు అయినటువంటి మెల్కీసెదెకు గారు చేసింది ఏమిటంటే 19వ వచనం, ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. నేను నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సో అబ్రహాం ఏం చేశారంటే యాజకుడు అయినటువంటి మెల్కీసెదెకుకు 10వ వంతు ఇస్తూ వచ్చాడు. తన ఆస్తి అంతటిలో, తనకు కలిగిన ధనమంతటిలో ఏం చేశాడు? 10వ వంతు ఇచ్చాడు. చాలా మంది అభిప్రాయం ఏమిటంటే దశమ భాగము పాత నిబంధన గ్రంథంలో చదువుతాం కదా, కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడా కనపడదేమిటి అంటే కొత్త నిబంధన గ్రంథంలో దశమ భాగం కాదు, దానికంటే ఎక్కువగా ప్రభువుకి ఇవ్వవలసిన వారమై ఉన్నాం. వెదజల్లి పిల్లరా, వెదజల్లి విస్తారమైన పంటను మనం కోయగలుగుతాం. దేవునికి ఇచ్చి ఖచ్చితంగా పొందుకుంటాం. ఈ లోకంలో చాలాసార్లు మనం ఇన్వెస్ట్ చేస్తాం. దేని కొరకు? దేంట్లో చేస్తాం? ఆ మార్గదర్శిలోనో చిట్ ఫండ్స్లోనో అక్కడో ఇక్కడో ఫిక్స్డ్ డిపాజిట్లో ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. దేవుని యొక్క సన్నిధిలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. చాలామంది వారి కష్టార్జితాన్ని దశమ భాగమును ప్రభు సన్నిధికి తీసుకొస్తారు. వారికి అక్కర్లు లేవని కాదు, బోల్డైన అవసరతలు ఉన్నా కానీ ఇది ప్రభువుది, నా సంపాదనలో 10వ వంతు నా దేవునికి చెల్లాలి అని చెప్పి ఆనాడు ఈనాడు కూడా అనేక మంది సమర్పణ కలిగి దేవునికి ఇచ్చేవారు ఉన్నారు. ఇచ్చిన వారు దీవించబడిన విధానం కూడా అదే విధంగా ఉంటుంది అనే సంగతిని మర్చిపోకూడదు. ఇచ్చిన వారికి దేవుడు ఇస్తాడు. అందుకని ప్రభు అంటాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. సో అబ్రహాం ఏం చేశారంటే మెల్కీసెదెకుకు యాజకుడైనటువంటి ఆయనకి 10వ వంతు అప్పగిస్తూ వచ్చినట్లుగా 22-23 వచనం చూడండి. అబ్రహామని నేను అబ్రహామును ధనవంతుడిగా చేసేదని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాడు. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారికి తీసుకొనవలనని సొదొమ రాజుతో చెప్పెను. చాలండి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ షాలోము రాజును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాజును గురించి హెబ్రీ గ్రంథకర్త కూడా రాస్తూ 7వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం గమనిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక అందరూ గమనించాలి దయచేసి. రాజులను సంహారము చేసి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలోము రాజును
మహోన్నతుడైన దేవుడు యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు, అతని పేరుకి ఏమనుంది? నీతికి రాజును, తరువాత సమాధానమునకు రాజనియు, అర్థమిచ్చినట్లు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును. ఈ షాలేము రాజు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయిన జీవమునకు అంతమైనను లేనివాడనై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇప్పుడు చెప్పాలి, యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని కుమారుడు. సో మెల్కీసెదెకు ఎవరిని పోలి ఉన్నాడు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, ఆ 7వ వచనం వరకు చదువుతున్నప్పుడు దేవుడు అబ్రహాముని అంతగా హెచ్చించడానికి తనకు కలిగిన దానిలో దేవునికి ఇచ్చుటలో ఎన్నడూ వెనుదీయలే. దేవుని బిడలుగా పురారా, ఎప్పుడైనా గమనించి చూడండి, మన రాబడిలో ప్రథమ ఫలము దశమభాగం ప్రభుకి ఇచ్చిన తర్వాత మనం వాడుకుంటే అది మన కుటుంబాలకు దీవెన. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే జీవితకాలం ఖర్చులు ఉండవా? జీవితకాలం మరలా చచ్చిపోయిందాకా ఖర్చులు ఉంటూనే ఉంటాయి. వాటిని వాడి మిగిలినాక దేవునికి ఇద్దామంటే ఎప్పుడు మిగిలితే ఈటాకి ఎప్పుడు డెఫిసిట్లో ఉంటాం. కారణం ఏమిటంటే ప్రభువునికి ఇచ్చి ఆయనను శోధించాలి అన్న సంగతిని మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు ఈ విధంగా అంటున్నాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పుచున్నాను. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించుచున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. సో దేవునికి ఎప్పుడైతే సంతోషంగా మనం ఇస్తామో ప్రభు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు అన్న మాటని మర్చిపోకూడదు. 2 విషయాలు ఉన్నాయి. నేను ఇంకొక విషయాన్ని త్వరగా జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 5వది, యేసుక్రీస్తు వారు ఎక్కడ కనపడతా ఉన్నారు? మొట్టమొదటిగా ఎక్కడ కనపడ్డారు? సృష్టి యొక్క నిర్మాణంలో యేసుక్రీస్తు వారు మనకు కనపడ్డారు. 2వది, ఆది కాండంలో యేసుక్రీస్తు వారు ఎక్కడ కనపడ్డారు? వంశావళిలో యేసుక్రీస్తు వారు కనపడ్డారు. 3వదిగా యేసుక్రీస్తు వారు ఎక్కడ కనపడ్డారు? ఇస్సాకు జీవితంలో యేసుక్రీస్తు వారు మాదిరిగా కనపడ్డారు. 4వదిగా యేసుక్రీస్తు వారు ఎక్కడ కనపడ్డారు? మెల్కీసెదెకులో యేసుక్రీస్తు వారు కనపడ్డారు. 5వది, యేసుక్రీస్తు వారు ఎక్కడ కనపడుతున్నారంటే యాకోబు చూసిన దర్శనములో ఆ ల్యాడర్లో యేసుక్రీస్తు వారు కనపడతా ఉన్నారు. ఆది కాండం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండం 28వ అధ్యాయం చూడండి దయచేసి. 28వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చూద్దాం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర దర్శవా? ఆ మాట ఏముందో చదువు నాయనా. ఆది కాండం Genesis chapter number 24. Genesis chapter number 24 verse number 28 verse number 12. 28వ అధ్యాయం 12వ వచనం. తెలుగులో చదువునానా? ఎవరో ఒకళ్ళు చదవండానా? And he dreamed, and behold, a ladder set up on the earth, and the top of it reached to heaven. And behold, the angels of God ascending and descending. Angels of God, what they are doing? Ascending and descending. I mean, వారు ఎట్లా వెళ్తున్నారంటే ఒక ఎలివేటర్ లో వెళ్తున్నారు. ఎలివేటర్ తెలుసా? లిఫ్ట్ లో ఎంతమంది వచ్చాం? కొద్దిమంది లిఫ్ట్ లో రాగలిగాంగా. మన వాళ్ళు పైకి వచ్చినాక డోర్ వేయరు. నెక్స్ట్ వాళ్ళు వచ్చినా రాకపోయి నేను వచ్చా కదా పైకి అనుకొని పైన డోర్ వదిలేసి వస్తారు. అది కాసేపు మొత్తుకొని ఈడింతే వేయడు అనుకొని అది కూడా మానుకుంటుంది చెప్పటం. ముందేమో దయచేసి డోర్ వేయమంటది, చెప్పి ఇసుకొచ్చేసి అది కూడా ఆపుతుంది. కింద ఎవరైనా నొక్కారనుకోండి, ఆ ఎలివేటర్ కిందకి పోతేగా పైకి రాటాక మళ్ళీ కదా. పాపం వాళ్ళు లిఫ్ట్ పెట్టుకున్న ఉపయోగం లేదు, డోర్ వేసేవాళ్ళు లేకపోయా అనుకుంటున్నారు. నేను ఆ డోర్లు ఆటోమేటిక్గా క్లోజ్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు కొన్నిసార్లు.
సరే మెచ్చుకు పిల్లారా, ఇక్కడ ఏంజల్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లేదా దేవుని దూతలు, దే ఆర్ అసెండింగ్ అండ్ డిసెండింగ్. వారు ఆకాశమునకు ఎక్కి వెళుతూ ఉన్నారు, ఆకాశము నుండి క్రిందకి దిగుతూ ఉన్నారు పిల్లారా. ఇంతకీ ఈ నెచ్చిన ఎందుకు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అంటే, పరలోకమునకు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? మార్గమై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరం బిగ్గరగా చెబుదాం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక్కసారి బిగ్గరగా చెబుదాం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అంటారు యోహాను సువార్త 14:6 ఏమన్నారు? ఐ యామ్ ద వే అండ్ ట్రూత్ అండ్ లైఫ్. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును, యూ కెనాట్ రీచ్ ద ఫాదర్ until you believe on me. నా యందు విశ్వాసం ఉంచితేనే తండ్రి యొద్దకు నువ్వు చేరగలుగుతావు అని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ కనబడుతున్నటువంటి ల్యాడర్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే యాకోబు ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. 24వ అధ్యాయం 28వ అధ్యాయం క్షమించాలా 24 ఎంగేజ్మెంట్లు చేసి 24వ అధ్యాయానికి పోతా ఉంది మైండ్ అంతా. సో 28వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మరలా చదువుదాం. అప్పుడు అతడు కనగలను, భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశం అంచుకు కంచెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను పట్టుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను. నీవు పడమటి తట్టునకును తూర్పు తట్టునకును ఉత్తర తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు. చాలండి, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, యాకోబు అన్నగారికి ఒక కళ వచ్చింది. కళ బాగానే ఉంది, ఒక నిచ్చెన కనపడింది. చాలా మందికి కళలు కలుగుతూ ఉంటాయి, దర్శనాలు కలుగుతుంటాయి, చాలా మంచిది. ఎక్కువసేపు పడుకుంటే కళ్ళు వస్తాయి, దర్శనాలు రావడం మంచిది. కొన్నిసార్లు కొంతమంది పడుకుంటే 18-20 గంటలు కూడా లేవరు. లేపేవాళ్ళు లేకపోతే నాకు కనీసం అన్నం తింటానికి అన్న లేవురా అంటే అట్ట కూడా లేవలేరు. సరే, వాళ్ళకి దేవుడిచ్చిన కృపావరం అది కూడా ఒక వరం. నిద్ర పట్టకి ఏడ్చేవాళ్ళు ఒకళ్ళు, ఎక్కువ నిద్రపోతున్నాడని బాధపడేవాళ్ళు ఒకళ్ళు, 2 రకాలు ఉన్నాయి. సరే మెట్టుకు పిల్లారా, గమనించవలసిన మాట ఏమిటంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించి ఏ విధంగా మనకు కనపడతా ఉందంటే, ఆ నిచ్చెన అద్భుతమైన ఈ యాకోబు అన్న కలగన్నాడు. ఆ కళలో నిచ్చెన చూశాడు, దేవదత్తులను చూశాడు, అంత బాగానే ఉంది. చూసినట్టు ఉండాలిగా. వెంటనే ఉండి నన్ను మరలా క్షేమంగా తీసుకొస్తే నేను పలానది చేస్తా, నీ మందిరం కడతా, అనేక తీర్మానాలు ఒడంబడికలు ఆవేశంతో చేసుకున్నాడు. ఒక్కటి కూడా చేయలా. అర్థమైంది నా మాట? ఏమంటాడో చూడండి, నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను మీకు, ఎందుకొరకంటే తర్వాత మీరు త్వరగా మీరు చదువుకునవలసింది మనం చేస్తున్నాను. 19వ వచనం చూడండి. మరియు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు దయచేసిన ఎడల నేను యెహోవా నాకు దేవుడై. నువ్వు నాకు అన్నం పెడితే దేవుడు, లేకపోతే కట్టుకోవడానికి వస్త్రాలు కావాలా, తినడానికి తిండి కావాలి, అంతేకాదు మళ్ళీ నన్ను వెనక్కి తీసుకురావాలా, క్షేమంగా అంతవరకు చెప్పాడు, బాగానే ఉంది. ఆ పై వచనంలో చెప్తూ 16వ వచనంలో నిద్ర తెలిసి నిశ్చయముగా ఇది యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలుసుకొని తెలియలేకపోయాను. ఆ 17వ వచనం, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకుని. ఇప్పుడు ఆ తర్వాత మాటల్లో చెప్తూ 22వ వచనం చదువుదా ఇప్పుడు. మరియు స్తంభము నిలుపగా దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకోవడం మంచిది. మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని? ఇక మీదట నాకు వచ్చే దాంట్లో 10వ వంతు నీకు ఇచ్చేస్తానన్నాడు. లాభాన్ దగ్గరకు పోయి నాకు సంగతి మర్చిపోయి ఇవన్నీ నాయే, నా కష్టార్జితం, రెక్కల కష్టార్జితం ఇది అనుకున్నాడు. నిజంగా యాకోబు ఎప్పుడు దీవించబడ్డాడో తెలుసా? తను చేసిన దానిని జ్ఞాపకం చేసుకొని, దేవునితో చేసుకున్న ఒడంబడికను జ్ఞాపకం చేసుకొని ఆ పనిని చేసినప్పుడు దేవుడు అతన్ని దీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెబుదాం,
మన కుటుంబంలో కొరతలు ఉండొచ్చు, మన కుటుంబంలో అవసరతలో ఉండొచ్చు. దేవుని సన్నిధిలో ఏదైనా వడంబడిక చేసుకుంటే, దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటే అది చెల్లించాలి అంటే అది మన జీవితాలకు దీవెనకరము. దేవుడు హృదయపు లోతులలో ఉన్న సంగతులని ఆయన చూసే దేవుడు అన్న సంగతిని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. యోహాను సువార్త 1:51 ఒక వ్యక్తి కనపడతారు. నతానియేలు అనే వ్యక్తి ఒక అతను కనపడతాడు. యేసుక్రీస్తు వారు అతనితో మాట్లాడుతూ యాకోబు నతానియేలుతో మాట్లాడుతూ చెప్పిన మాట, ఆ మాటను చూడండి 51 మరియు ఆయన ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని ఆఫ్ కోర్స్ మీతో నిశ్చయముగా చెప్పి, ఇది వాస్తవంగా ఆ లాడర్ గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 1:21 ఆ లాడర్ గురించి మాట్లాడుతూ ఇదిగో దేవదూతలు మీరు చూస్తూ ఉన్నారు. 51 మరలా చదువుదాం ప్లీజ్ దయచేసి. 51 మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. 46వ వచనం చదువుదాం ప్లీజ్. 46వ వచనం ప్లీజ్. అందుకు నతానియేలు నజరేతుల నుండి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా అతనిని అడుగగా వచ్చి చూడమని చెప్పాను. ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానియేలుతో ఎదుకు వచ్చుట చూచి ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. సో యేసుక్రీస్తు వారు నతానియేలును చూశాడు. నతానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. నతానియేలును చూసి ఇటు వస్తూ ఉంటే అతనితో మాట్లాడుతూ నతానియేలు అంటూ ఉన్నాడు, యెరూషలేములో నుండి లేదా ఈ గలిలయలో నుండి ఏదైనా మంచిది ఏదైనా వస్తుందా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు తనతో మాట్లాడుతూ యేసు నతానియేలు దగ్గరకు వచ్చి చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతను ఏంది ఏ కపటము లేదని అతని గురించి చెప్తే నా గురించి నీకు ఎట్ట తెలుసు ప్రభువా అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు తనతో చెప్పిన మాటను చూడండి. 48వ వచనం. నిన్ను నీవెలాగూ ఎరుగుదువని నతానియేలు అడుగుగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. దేవుడు చూచే దేవుడు పిల్లరా. యాకోబు తీర్మానం చేసుకున్నప్పుడు ప్రభు చూశాడు, కానీ యాకోబు ఆ మాట మీద ఉండలేదు. భారతదేశానికి వచ్చిన మిషనరీ పేరు చెప్పండి. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఎవరైనా భారతదేశానికి వచ్చారా? ఎంతమంది వచ్చారు? ఇంకెవరైనా వచ్చారా? రాలేదా? వచ్చారా? అయ్యా ఎవరు చెప్పారు? నానా చెప్పు, డౌట్ పడబాకు. ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతావు, పాస్ అయితే పాస్ అవుతావు. నతానియేలు కూడా భారతదేశానికి వచ్చాడు. మనం ఎప్పుడు తోమా గారు ఒక్కడే వచ్చాడు సేవ చేయడానికి అనుకుంటాం. ఎవరు వచ్చారు? నతానియేలు గారికి మరొక పేరు చెప్పాలా, ఆయనకు బైబిల్ ఇవ్వాలా. గిఫ్ట్ నీకు అయిపోయినంటే నేను అనగలను, నాన్న నీకు బైబిల్, కొత్త బైబిల్ నేను ఇస్తాను. సో సతీష్ ఆన్సర్ చెప్పాడు, సతీష్కి బైబిల్. సో మెట్టుకు పాస్టర్ గారు ఇస్తుంది బైబిల్, ఇవ్వకపోతే ననగలదు. సో గమనించవలసిన మాట ఏమిటంటే నతానియేలు పేరు ఇంకో పేరేమిటి? బర్తిలేమాయి. భారతదేశానికి ఎక్కడికి వచ్చాడు? ఇది చెప్పిన వాళ్ళకి ఇంకొక బైబిల్. అయ్యా అందరు కేరళకు పోవటమేనా? ఇంకా రారా ఇటు. ఇదిగో భారతదేశంలో స్టేట్లని చెప్పాకండి. ఇంకా నతానియేలు వాస్తవానికి కేరళ కూడా ప్రయాణం చేశాడు, కానీ మొట్టమొదటిగా నతానియేలు గారు ముంబై ప్రాంతానికి వచ్చారు. గోవాలో ఎక్కువ పరిచర్య చేశారు, పనాజీలో ఎక్కువ పరిచర్య చేశారు. అక్కడ నుంచి కేరళ ప్రాంతానికి వెళ్ళారు. అఫ్కోర్స్ తోమా గారు కేరళ ప్రాంతంలోను తమిళనాడు ప్రాంతంలోను వివిధ రాష్ట్రాల్లో ఆయన పరిచర్య చేశాడు. భారతదేశం ఇప్పుడున్నది కాదు. నేను ఒకసారి వెళుతూ ఎక్కడో ప్రసంగం చేస్తూ వేరే దేశంలో మాట్లాడాను. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనములో ఇండియా పేరు రాయబడి ఉంది బైబిల్లో. అబ్బో, ఇండియా పేరు బైబిల్లో ఉందంటే అప్పటి నుంచి ఇండియా ఉన్నట్టా లేనట్టా? ఏ దేశం పేరు లేదే, అమెరికా దేశం పేరు లేదు. బట్ కానీ సేవను ఎక్కువగా ప్రోత్సహించేవాళ్ళు వాళ్ళే. ఆడెవడో కొన్ని ఎండ్రకాయలను తీసుకొచ్చి ఒకదానికి మూత పెట్టాడంట, రెండో దానికి మూత తీసేశాడంట. ఒక అతను చూడడానికి వచ్చిన ఆయన అడిగాడంట, అన్నా దీనికి మూత పెట్టా, దీనికి మూత పెట్టలేదు ఎందుకు అడిగాడట. మూత పెట్టిన దాని మీద ఏమో భారతదేశం అని రాసిందంట, మూత పెట్టిన దానికి అమెరికా అని రాసిందంట. అదేందన్నా మర్యాద లేకుండా? పెడితే రెండింటికి మూత పెట్టాలా, లేకపోతే రెండింటికి మూత తీసి ఉంచాలంటే అట్ట కుదరదు, నేను ఎట్నే పెడతానన్నాడట. ఎందుకన్నా కారణం ఏమిటి చెప్పమంటే, భారతదేశం వాటికి మూత తీసి భద్రత లేకుండా పెట్టామంటే
దీనికి మూత పెట్టనక్కర్లేదు అన్నాడట. ఎందుకు అంటే ఒకటి పైకి ఎక్కిందంటే 2 4 పట్టుకొని కింద గుంజుతాయి, బయటకు పోయేదేవి. ఇప్పుడు ఒకటి పైకి ఎక్కాడు అనుకో, 4 ఏం చేస్తారు చెప్పాలా, యథార్థంగా ఒప్పుకోవాలా. ఆడు పైకి పోయాడంటే ఎంత కడుపు మంటో. నేను అప్పుడప్పుడు చెబుతుంటా కదా, మనం ఇల్లు కట్టుకోకపోయినా పర్లా, మన చుట్టాలు ఎవడైనా ఇల్లు కట్టుకుంటే లూజ్ మోషన్ అవుతుంది, కడుపు అల్లాడిపోద్ది, జ్వరం వస్తుంది, దుఃఖం వస్తుంది, పానానికి వంట పట్టదు, దుప్పటి కప్పుకుంటే సెలాగదు, అన్నం తింటే ఆకలి తీరదు, నీళ్లు తాగితే దాహం తీరదు, ఆ కూర్చుంటే కూర్చోలేడు, నిలబడి ఏమిరా ఇంత కడుపు బురం అంటే, నాకు లేకపోయినా పర్లేదన్నా, పలానోడు నేను ఇద్దరం ఒకటే ఉద్యోగం చేస్తాను, ఆడికి సొంత ఇల్లు ఉంది, నాకు లేదు. మన దేశంలో ఉన్న పరిస్థితులు, పక్కోడు బాగుపడకపోతే మనకెంత హ్యాపీ, వాడికి నష్టం వచ్చిందంటే వచ్చిందా. అసలు విచిత్రం ఏంటంటే బయట వాళ్ళు తీసిపడాయి, లోకస్తులు ఎట్టబడితే అట్టుంటారు, అది వేరే విషయం. విషయం ఏమిటంటే ఆత్మీయులు కూడా అలా అనుకునే వాళ్ళు లేకపోలా. ఫలానా బ్రదర్ పడిపోయాడండి, ఇబ్బంది ఏంటంటే అవ్వాలి, నీకేమైంది అవ్వాలని ఎందుకనాలా, అయ్యో అలా ఎందుకు జరిగిందని ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకుండా అవ్వాల్సిందే బ్రదరు, ఎందుకు అవ్వాలా, ఎంత అన్యాయం కదా. మరి అమెరికా దానికి మూత ఎందుకు పెట్టామని అంటే, అన్న వాళ్ళు మూత పెట్టినా కానీ ఒక్కొక్కరిని బయటికి వేస్తారన్నా, మూత పెట్టున్నా అన్నీ కలిసి ఐక్యత కలిగి మూతను బయటికి తీసి అయ్యా బయటకు వస్తాయి చూడండి, కాసేపు కూర్చోమని చెప్పాడు. కూర్చొని చూస్తే అయ్యాం బయటకు వస్తాయి, వీటిలో ఒకటి 10 ఏళ్ళు అయినా బయటికి రాలా. నిజం, అవి ఎక్కడ అన్ని వాడు ఒకదాంతో ఒకటి చచ్చిపోవడం తప్పితే బయటకు వచ్చిందేమి కనపడలేదు. క్రీస్తునందు పిల్లారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆత్మీయ బిడ్డలుగా మనం గమనించవలసింది. నతానియేలును ప్రభువారు చూశాడు, నతానియేలు జీవితాన్ని ప్రభువారు చూశాడు. నతానియేలు అన్నాడు, నతానియేలు నీ జీవితంలో నేను ఇది చూశాను అని చెప్పి నతానియేలును గురించి చెప్పాడు. ఆ ల్యాడర్ ఏదైతే ఉందో ఆ ల్యాడర్ క్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నది అన్న సంగతిని మర్చిపోకూడదు. నెంబర్ 6, చివరిగా 6వ సంగతి నేను చెప్పేసి నేను ముగించేస్తాను. 7వ విషయం సాయంత్రం చెప్తాను. సాయంత్రం యవనస్తులది ప్రీ క్రిస్మస్ ఉంది, 5:30 గంటలకి. రాగలిగిన వారందరూ రావచ్చు, ఈ ఏజ్ వరకే రావాలని పరిమితి లేదు. సాయంత్రం అందరికీ ఫెలోషిప్ డిన్నర్ ఉంటుంది, దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. 5:30 గంటలకే ప్రారంభం చేస్తాం, 7:30 8 గంటలకల్లా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 6వదిగా యేసుక్రీస్తు వారు ఎక్కడ కనపడ్డారా అంటే, యేసుక్రీస్తు వారు ఆదాము అవ్వ వారిలో మనకు కనపడతాడు. ఆదాము అవ్వలో యేసుక్రీస్తు వారు ఎలాగూ కనపడ్డారు ఏమిటి అసలంటే, ఆదికాండము దయచేసి ఆదికాండము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుదాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకుండునట్లు వాటిని తినకూడదనియు. చాలండి, ఈ మాటలను నేను వివరించేస్తాను, సమయం తక్కువగా ఉంది కాబట్టి. సో ఆదికాండములో ఆదాము అవ్వలో యేసుక్రీస్తు వారు ఎలా కనపడతారంటే, మొదటి మానవుడు ఎవరు? ఆదాము. కడపటి ఆదాము రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి దయచేసి. బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 19. 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో కృప అపరిమితముగా విస్తరించెను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఒక మనుష్యుని యొక్క పాపం వలన, ఒక మనుష్యుని యొక్క అపరాధం వలన ఈ లోకానికి పాపము ఎలాగ ప్రాప్తించిందో, ఒక మనుష్యుని యొక్క విధేయత వలన మనందరికి కూడా రక్షణ సంప్రాప్తించింది అన్న
సంగతి మరిచిపోకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి ఆదాము, కడపటి ఆదాము అని 2 పేర్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మొదటి ఆదామేమో ఆదాము గారుగా మనకు కనపడతాడు. కడపటి ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు వారు సాదృశ్యముగా, లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారు సాదృశ్యం కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారే అన్న సంగతిని మనం చేస్తూ ఉన్నాను. 7వ అధ్యాయము, రోమాపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చూడండి. 24వ వచనం, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు, కొలస్సీ 1:21, మొదటి యోహాను 5:19, ఈ లేఖన భాగాలన్నీ యేసుక్రీస్తు వారు, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆదాము అవ్వ వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు మనకు కనపడతారు. అంత మాత్రమే కాదు ఆదికాండం 3వ అధ్యాయంలో ఇంకొక సత్యం అక్కడే కనపడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి దయచేసి. ఈ మాటను నేను చూపించేసి క్లోజ్ చేసుకుందాం. 3వ అధ్యాయము 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మము చొక్కాయి కుట్టించి చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపి వేసెను. చాలండి. ఇక్కడ ఆదాము అవ్వలపులరా వారు పాపము చేసే విధేయతను చూపించారు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదామైనటువంటి ఆదాము ద్వారా పాపం వస్తే కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ద్వారా విమోచన కలిగింది. ఆదాము అవ్వలలో వారి యొక్క సిగ్గును కప్పుటకు ఒక జంతువుని ప్రభు వారు బలి పశువుని అర్పించి వారికి చర్మపు చొక్కాయిని కుట్టించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, ఈ రోజున ఆత్మీయ బిడ్డలుగా యేసుక్రీస్తు వారు, లేదా క్రిస్మస్ అనేది ఒక ఆచారం కాదు, ఒక ఆచరణ అయి ఉండాలి. ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటూ ఉంటాం. మన హృదయంలో మార్పు లేనిది, మన జీవితంలో మార్పు లేనిది అది నిష్ప్రయోజనము అన్న సంగతిని మర్చిపోకూడదు. ఆది కాండాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు వారి యొక్క రాకను గూర్చి ఆది కాండం నుండి నేను ఒకసారి ప్రభు అనుమతిస్తే ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. ఆ సిరీస్ స్టార్ట్ చేస్తే 1 సంవత్సరం పడుతుంది. అది వాస్తవానికి ప్రతి గ్రంథములో క్రీస్తుని గురించి ఏదైనా ఒక రోజు ప్రభు అనుమతిస్తే, ఏదైనా ఒక సమయంలో ప్రతి గ్రంథములో క్రీస్తు అన్న సబ్జెక్ట్ను గురించి మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు వారు ఆది కాండములో ఆయన ఉన్నారు. పిల్లరా, నేను ఆ పాపముల కొరకు ఆ కలువరిశిల్లో మరణించాడు. నిన్ను నన్ను నిర్మించిన నిర్మాణకుడు ఆయన. నిన్ను నన్ను నిత్యత్వమును తీసుకుని వెళ్ళే పరలోక పట్టణమును తీసుకుని వెళ్ళేటువంటి ఆ షాలోము రాజు ఆయన. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. క్రిస్మస్ అనేది ఆచారం కాదు కానీ ఆచరణగా, కేవలం ఇంటికి ఒంటికి రంగులు పూసుకోవడం మాత్రమే కాదు కానీ మన హృదయాన్ని, మలినమైపోయిన మన హృదయాన్ని క్రీస్తు యొక్క రక్తములో కడుక్కుంటూ నిత్యము పవిత్రతను ఆచరిస్తూ, లేదా పవిత్రత కలిగి ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతికే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధులమైన మా దేవా, జీవాధిపతి అయిన మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రమయ్యా. మీ అపారమైన కృపను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన ఈ దినమున నాయనా, మరి ఆది కాండములో నుండి మీరు ఉన్నటువంటి విషయాన్ని గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మీ కొందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, మీరు ఈ లోకములో మా కొరకు రిక్తునిగా మరి వచ్చిన విధమును బట్టి, నాయన రిక్తునిగా జన్మించిన విధమును బట్టి తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాను. మీరు సహాయం దయచేయండి. కుడి అయిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించండి. విత్తబడిన వాక్యం ఆ హృదయములలో నీరు కట్టి మీరు ఫలింప చేయమని యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరము తల్ల ఉంచుదాం. ప్రభు యొక్క బలలో ముందుకు కొనసాగుదాం. బలలో సహకరించడానికి దయచేసి బ్రదర్స్ ముందుకు రావాల్సిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. బలలో సహకరించడానికి దయచేసి బ్రదర్ కాశీ గారు, బ్రదర్ సుధాకర్ గారు దయచేసి ముందుకు రండి ప్లీజ్.
సిస్టర్స్ కూడా రండి అమ్మా ప్లీజ్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచిది మీ కొరకైన నా శరీరము దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకై చేయడని చెప్పాను. ప్రభు యొక్క బల నిమిత్తం బ్రదర్ సతీష్ గారు ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. బల నిమిత్తం ప్రార్థన చేద్దాం. మనందరము ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. పిల్లారా, ప్రభు యొక్క సన్నిధిలో మన హృదయాలను కురమరిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, మరి ఈ ఆదివార సమయంలో తండ్రి, మరి పరిశుద్ధ దినంలోనైనా మీ సన్నిధానికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. అయోగ్యులమైన మమ్మల్నైనా మీ కృప ద్వారానైనా మరి పరిశుద్ధులుగా మార్చడానికి మీరు పూనుకున్న ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. మరి తండ్రి, మాలో ఉన్న పాప దోషాలనైనా మీ సన్నిధానికి తీసుకొస్తున్నాం నాయనా. అయ్యా, మా వల్ల మేము సరిచేసుకోలేము కానీ తండ్రి, మీ కృప ద్వారా మాత్రమే మాకు పరిశుద్ధత వస్తుందని తండ్రి, మా పాపాలన్నీ మీ సన్నిధానంలో కుమ్మరిస్తున్నాం నాయన. ఇక నేను తండ్రి మరి వాటి వైపు మేము తిరగకుండా నాయన, మీ సన్నిధానంలో మేము విన్న వాక్యాన్ని బట్టి నాయన మిమ్మల్ని పోలి జీవించేందుకు నాయన మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని. మరి తండ్రి, ఈ పరిశుద్ధ కార్యక్రమంలో కూడా నాయన మేము చేయి వేయిచుండగా నాయన మీరు ఇంకా అయ్యా మరి తండ్రి మళ్ళీ ఎటువంటి పాపంలో దోషంలో మా ఊళ్ళో ఉండకుండా పవిత్రత మాకు ప్రవేశింపచేసి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే ఘనత మహిమ ప్రభావాలు ఆపాదించుకోమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు యొక్క బల్ల మీ మధ్యలోనికి తీసుకురాబడుతుండగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వారు బల్లలో చేయి వేయండి. దయచేసి ప్రభు యొక్క బల్ల చిన్న బిడ్డలకు ఇవ్వవద్దు, దయచేసి గమనించాలి. చిన్న పిల్లలకు ఎప్పుడు ప్రభు బల్ల ఇవ్వకూడదు, దయచేసి గమనించాలి. ఇది సాధారణంగా తీసుకునే రొట్టె కాదు. మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకున్న వారు మాత్రమే ఈ బల్లలో చేయి వేయాలి. దయచేసి గమనిద్దాం. అందరం తలలో ఉంచుదాం. ప్రభు యొక్క బల్ల మన మధ్యకు వస్తుండగా ప్రార్థనాపూర్వకంగా బల్లలో పాలు పంపులు పొందుతాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. నిర్భమించగయని కృపలో, నిర్భమించగయని కృపలో అపరాధము
క్రీస్తునందుకులారా మీలో ఎవరికైనా ప్రభు యొక్క బల్ల అందని ఎడల దయచేసి మీ కుడి హస్తాన్ని చూపించవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె మనందరి హస్తాలలో ఉండగా మనందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి క్రీస్తు యొక్క శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలో మనందరము కలిసి పాలు పంపులు పొందుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రను రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడలా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై చేయడని చెప్పినాం. ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసం మన హస్తాల్లో ఉండగా మనందరము కలిసి ఒక కీర్తన పాడిన తర్వాత, ఒక కోరస్ పాడిన తర్వాత ఆయన రక్తానికి సాదృశ్యం ద్రాక్షరసములో పాలు పంపులు పొందుదాం. సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసం మన హస్తములలో ఉండగా మనందరము కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి క్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసములో మనందరము పాలు పంపులు పొందుదాం. మహోన్నతుడైన మా యేసురాజా, జీవాధిపతి, నీకు వందనాలు. సర్వోన్నతురానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ బిడ్డలముగా, నీ దాసులముగా మీ సన్నిధిలో చేరి మీ నామమును ఘనపరచడానికి, మీ నామమును కొనియాడడానికి తండ్రి మీరు ఇచ్చిన తరుణమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ మందిరావరణములో కూడి మిమ్మల్ని ఆరాధించి ఆ కలువరి శిలువలో మీరు చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకొని నీ బలలో పాలు పంపులు పొందుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. తండ్రి, నీ బలలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మాలో ఎవరైనా అనాలోచనగా నీ బలలో చేవేస్తుంటే దయచేసి అటు బిడ్డలు మన్నించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీకు వందనాలు. మీరే కృప దయచేయండి తండ్రి. నన్ను దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. యేసుక్రీస్తు నామములో నీ కృప, నీ కనికరమును నాయన ఇదిగో తండ్రి ప్రతి బిడ్డ మీద మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ప్రార్థనను ఆలకించే దేవుడవు నీవు, సర్వోన్నతుడు నీవు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. మరి ఒకసారి మిగిలి ఉన్న రొట్టె ద్రాక్షరసం కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, సంఘానికి మీరు అప్పగించిన బాధ్యతను గుర్తెరిగి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి అనేకులను మీ సన్నిధికి నడిపించి వారు కూడా నీ బలలో పాలు పంపులు పొందే బిడ్డలుగా ఉండేటు కృప దయచేయమని యేసయ్య పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం. సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా ప్రభు సన్నిధిలో కానుకలు సమర్పిద్దాం. అందరం లేచి నిలబడదాం. పాస్టర్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా ఆనంద ప్యాట్స్ కొట్టాలి. కమ్ కమ్.